హాయ్. ఇవాళ రొయ్యల వేపుడు రొట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండితో వేసుకోవాలి. చూడండి, ఒక లేయర్ వేసుకోవాలి. ఫస్ట్ పల్చగా ఒక లేయర్ ఇడ్లీ పిండితో వేసేసుకొని దాని మీద రొయ్యలు వేపుడు మనం పసుపు, ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా నూనెలో బాగా వేపుకొని ఆ రొయ్యలు దీని మీద లేయర్ వేయాలన్నమాట. చూడండి, అలాగా రొయ్యలు శుభ్రంగా ఒక లేయర్ వేసేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. రొయ్యలు అలాగా రొట్టి కింద ఒక లేయర్ వేసేసి దాన్ని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు మళ్ళీ పిండి దాని మీద లేయర్ వేయాలన్నమాట. ఇంకో లేయర్ వేయాలి. చూడండి, ఇలా వేసుకుని క్లోజర్ చేసి బాగా కాల్చుకున్న తర్వాత తిప్పుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, బాగా కాలుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. చాలా అయిపోయిందండి. పక్క కాలింది. చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కాలుతుంది, చాలా కాలుతుంది. అయిపోండి, మనకి నీసు వాసన రాదు, ఇది రాదు. చక్కగా ఫ్రై చేసుకున్నాయి కాబట్టి ఇది రాదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్సలెంట్. ఓకే అండి, బాయ్ అండి.